హాయ్ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25ని ర్యాబీస్ దినోత్సవంగా జరుపుకుంటాం ఫ్రెండ్స్. ఏది ప్రపంచవ్యాప్తంగా. ర్యాబీస్ వ్యాధి అనేది మనుషులకు ముఖ్యంగా కుక్కలు, కోతులు, పిల్లుల నుండే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వెరీ డేంజర్ ఏంటంటే కుక్కలు ఫ్రెండ్స్. ఈ రోజులలో పల్లె పట్టణం లేదు. ఎక్కడ చూసినా కుక్కల బెడద బాగుంది. కుక్కలు కరిచి గాయపడ్డ వాళ్ళని మనం న్యూస్ పేపర్లలో, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. చాలా వరకు మరణాలు అనేటివి ఇట్లా కూడా సంభవిస్తున్నాయి. మనం చాలా మంది ఏమనుకుంటాం, మా ఇంట్లో పెంపుడు కుక్కే కదా! నన్ను కరిస్తే ఏమైతది? నన్ను గీకితే ఏమైద్దని అస్సలు అనుకోదు ఫ్రెండ్స్. మన ఇంట్లో పెంపుడు కుక్క అయినా కూడా దాని సలైవాలో రాబీస్‌కి సంబంధించిన బ్యాక్టీరియా ఏదైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఉండి మన బాడీకి ఎక్కి మనకి ఏదైనా కావచ్చు. ఒక్కసారి కుక్క కరిచిందంటే మంచిగా చల్లటి నీళ్ళతోని గాని, ఎత్తుమించలు పోసి బాగా కడుక్కొని, ఒక మంచి టవాల్ మొత్తం చుట్టుకొని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కు లేట్ చేయకుండా పోవాలి. అక్కడ డాక్టర్ సంప్రదిస్తే 30 రోజుల్లో మనకు 5 వ్యాక్సిన్‌లు వేయొచ్చు. సందర్భాన్ని బట్టి డాక్టర్ ఏదనేది ఫైనల్ చేస్తారు. అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్లి ఖచ్చితంగా చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైనున్న అబ్బాయిని చూడండి ఫ్రెండ్స్. ఆయన పేరు సందీపు. వయసు 20 సంవత్సరాలు. అతని తండ్రి వెంబడి కుక్క వెంబడించి తండ్రిని కరిస్తే కరచబోతే ఈ అబ్బాయి కాపాడిండు. అయినా తండ్రికి కాటు పడ్డది. కాటు పడితే వాళ్ళ తండ్రికి వాళ్ళ అబ్బాయి దగ్గరుండి అన్ని వ్యాక్సిన్‌లు ఏపిచ్చిండు గానీ, ఈ అబ్బాయిని కొంచెం గీరిందంట ఫ్రెండ్స్. అంటే రక్కింది. రక్కితే నాకేమైద్దిలే అన్నట్టుగా ఆ అబ్బాయి వాయిదా వేసుకుంటూ రావంగా 50 రోజులలో ఆ అబ్బాయి చనిపోయిండు ఫ్రెండ్స్. ఎంత బాధాకరం అంటే కరిచిన తండ్రి బతికిండు. ఏది వ్యాక్సిన్ ఏసుకోవడం వల్ల. పాపం ఈ అబ్బాయి కొంచెం గాయమైతే నిర్లక్ష్యం కారణంగా ఆ అబ్బాయి చనిపోయిండు. కాబట్టి కుక్కల జోలికి పోవద్దు ఫ్రెండ్స్. కుక్క ఎక్కడుందంటే మనం అంత దూరం నుంచి పోవాలి. మరి చిన్న పిల్లలు మాత్రం ఈ మధ్యలో కుక్కలు విపరీతంగా కరుస్తున్నాయి. కుక్క కరవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే కుక్కల మానసిక పరిస్థితి బాగాలేక అవి భయాందోళనకు గురయ్యి మమ్మల్ని ఎక్కడ గాయపరుస్తారో అని కుక్కలు వెంబడి పడి కరుస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి కుక్క జోలికి ముచ్చట లేదు. అస్సలు పోవద్దు. కోతుల జోలికి మరీ ముఖ్యంగా పోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కరిస్తే మాత్రం వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి. థ్యాంక్ యూ.